పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ హై ప్రియారిటీ ఇచ్చుకుంటూ, ఆయనకి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటూ, ఆయన ఖచ్చితంగా పొత్తులో ఉండాల్సిందే, ఆయన లేకపోతే మనం అధికారంలో ఉండలేము అని అంత బలంగా 24 ఎన్నికలకు ముందు టీడీపీ నమ్మినా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతైనా మళ్ళీ కలిసే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఆయనంత వరకు బ్రహ్మాండమైన ప్రశంసలు సినిమా వాళ్ళకి అవే కదా. ఆ ప్రశంసల్లో ఆయన ముంచెత్తుతూ, ఆయన పూర్తిగా సాటిస్ఫై చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సందర్భంలోనూ ఎందుకు ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే వెరీ సింపుల్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవరు అవునన్నా కాదన్నా ఒక కులం సపోర్ట్ మెజారిటీగా ఆయనకు ఉంది అని ఒక భావన, అండ్ ఆ కులం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మెజారిటీ పనిచేస్తారు, ఫస్ట్ నుంచి వాళ్ళ ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటాయి అని చెప్పి ఒక భావన. సో అందుకని చెప్పి ప్రధానంగా ఆ ఓటు బ్యాంకు మనకు కీలకం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేసుకుంటే ఆ ఓటు బ్యాంక్ ఆయనతో ఉంది, అది మనకు పనికి వస్తుంది కదా, మనకు కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇదే కదా సింగిల్ లైను, ఇంతకుమించి మరేం లేదు కదా. సో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా లోపల మదన పడుతూ ఉంటారు, బయటకు చెప్పలేరు కదా. బట్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం బహిరంగంగానే నెట్టింట కొందరు పెడుతున్న పోస్టులు తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు పొత్తులో బలమవుతారు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పొత్తులో తెలుగుదేశం పార్టీకి బలహీనంగా మారుతూ ఉన్నారు అని కొందరు టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. కారణం లేకపోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియకుండా ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ అవుతూ ఉంటుంది. ఆయన ప్రతి రాజకీయ చర్య టీడీపీని బలహీనం చేసే విధంగానే ఉంది. ఒక డైరెక్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏ కులం అయితే మద్దతుగా ఉందనుకుంటూ ఉన్నారు, ఆ కులం మీద డైరెక్ట్గా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు, నాకు అవసరం లేదు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అన్నది ఓపెన్గానే కనిపిస్తుంది. తీవ్ర వ్యతిరేకత బట్టబయలు అయింది. అరే మన ఓట్లతో అధికారంలోకి ఆయన వచ్చి మళ్ళీ మనల్నే ఇంత దారుణంగా అంటారా అని చెప్పి ఏ సామాజిక వర్గానికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా. మొహం మీదే తిడుతూ ఉన్నా కూడా అలింగనం చేసుకునేకి రారు కదా ఎవరైనా సరే. అటువంటిప్పుడు మరి ఆ సామాజిక వర్గంలోనే వ్యతిరేకత ఉంటుంది. బై డిఫాల్ట్గా అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితి పవన్ కళ్యాణ్ ద్వారా. అండ్ అంతేకాదు డైరెక్ట్గా హింసను సమర్థిస్తూ ఉండి, పోలీసులు చంపేశారన్న సమర్థిస్తూ ఉండి, అటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు కుటుంబాన్ని ఓదారిస్తే అలా ఓదార్చడాన్ని ఆయన బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు ఓదార్చడాన్ని కూడా ఓపిక పట్టట్లే. బహిరంగంగానే ఏం క్రిమినల్స్ని ఓదారుస్తామా, క్రిమినల్స్ని మనం అది ఇది అని చెప్పి ఎట్లా మాట్లాడా. ఇదంతా టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి మైనస్సే. ఈయన ప్రతి మాట ప్రతి చర్య మైనస్సే. నేను ఏది ముఖ్యమంత్రికి కూడా చెప్పాను, నేరుగా ప్రజలతోనే మాట్లాడుతానని చెప్పి మొన్న కామెంటు. ఇదంతా కూడా వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ ఉన్నదే. ఈయన ఆవేశపూరితంగానా, అసూయతోనా, లేకపోతే అవగాహన లేకనా, ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి ఈయన వ్యవహార శైలి అనేది పక్కన పెడితే, అల్టిమేట్గా మనకి ఈయనతో కలిసి ఉంటే బలం అనుకున్నటువంటి టీడీపీ అదిగో ఇప్పుడు ఈయన ఇలా ముదురుతూ పోతే అదే బలహీనంగా మారుతాడు అని తెలుగుదేశం పార్టీలో అంతర్మదనం అయితే స్టార్ట్ అయింది. మరి ఆ అంతర్మదనం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయన అలాగే ప్రవర్తించుకుంటూ పోతే అది ముదిరి మనకే డ్యామేజ్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన వదిలించుకోవడం జస్ట్ ఒక చిటికలో పని. అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ఒకసారి ఆయన మీద అటాక్ చేయడం మొదలెడితే ఏ స్థాయిలో ఉంటుంది నాకు మీకు కదా ఆయనకే తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి. కావాలి అంటే ఆయన డిలీట్ చేసుకున్నటువంటి ట్వీట్లు 2019కి ముందు పెట్టిన ట్వీట్లు 19 తర్వాత డిలీట్ చేసుకున్నారు. ఆ డిలీట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకుంటే ఆయన ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేసి చదువుకుంటే ఆయనకి అర్థమవుతుంది వాళ్ళు అటాక్ చేసేది ఏ విధంగా ఉంటుంది అని. కాదు అని చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారి కుటుంబంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు వీళ్ళ కవరేజ్ ఏంటి అనేది మళ్ళీ వెతుక్కుంటే ఆయన స్టోర్ చేసి పెట్టుకొని ఉంటే వీళ్ళు ఆ పేపర్ క్లిప్పింగ్స్ తనకే అర్థమవుతుంది ఏ విధంగా టార్గెట్ చేస్తారు అని. అవసరం ఉంది కాబట్టి ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారు. ఒకవేళ ఈయన వల్ల నెగిటివ్ అవుతుంది అని చెప్పి భావిస్తే పాతాళానికి తొక్కిపడేసే విధంగా వాళ్ళ కథనాలు, వాళ్ళ రాజకీయం ఎట్లుంటుందో కూడా ఆయనే చూస్తారు.
సో ఒకటైతే ఫ్యాక్టు, పవన్ కళ్యాణ్ గారిలో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అసంతృప్తికి కారణం ఏంటి, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది వేచి చూడాలి. అండ్ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికైతే అంతర్మదనం తన వల్ల టీడీపీకి నష్టమే జరుగుతుంది అని, ఒకవేళ ఇది కూడా ఏమైనా ముదిరితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. కాదు కూడదు అని చెప్పి మళ్ళీ నీకు నేను నాకు నువ్వు మన ఇద్దరం కలిసి లేకపోతే ఇద్దరం నష్టపోతామని చెప్పే లైన్ దగ్గర ఇద్దరు మళ్ళీ పూర్తిగా ఏమైనా కనుక వాళ్ళ స్టాండ్స్ మార్చుకొని, ఇప్పటికేమీ బహిరంగంగా ఏమీ వ్యతిరేకత లేదు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బహిరంగ పరచుకోలేదు. బట్ ఒక ఇద్దరిలో అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది, ఇద్దరిలో అంతర్మదనం అయితే స్టార్ట్ అయింది. మరి దానికి ఎలాంటి ముగింపు ఉంటుంది అన్నది అయితే ఇంట్రెస్టింగ్, చూద్దాం.